వైఎస్ఎం న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ అమర్నాథ్ సారంగుల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పూత శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ అమర్నాథ్ సారంగుల మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు, ఈ సమావేశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి నేను ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు పొద్దున్న లేవగానే కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఈయన పని కూడా వాళ్ళే చేయాలి అన్నట్టు అబద్ధాలు పదే అబద్ధాలు వల్లిస్తూ ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి గారికి మరి అవగాహన రాహిత్యమా, లేకుంటే ఆయన కావాలనే అబద్ధాలు ఆడుతుంటే అర్థం కాదు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సినవి రెండు అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలయ్యే పరిస్థితి ఏంది? ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రధానమంత్రి గారు వీరికి ఈ పెండింగ్ టాస్క్లు ఉన్నాయి మీకు అని కొంత హోంవర్క్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు పదే కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు ఒక పక్కన. ఇంకొక పక్క చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వివిధ డిపార్ట్మెంట్లలో ఖాతాలలో, వాటిని ఎస్ఎన్ఎస్ అంటారు, సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలలో ఈరోజు 2106 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే మీకు నేను చెప్తా, ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్న సిఏజీ రిపోర్ట్ అందించడం జరిగింది. కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ నిన్న త్రైమాసిక అంటే ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ చూస్తే కళ్ళపుంట దుఃఖం వస్తుంది. ఒక పక్కన ఆర్థిక వైఫల్యం, ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని నిందలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ అకౌంట్లలో అంటే మీ సొంత డిపార్ట్మెంట్ అకౌంట్లలో ఈ సంవత్సరం 2000 కోట్లు, పోయిన సంవత్సరం 1800 కోట్లు మూలుగుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. 2021 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 78,859 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి విడుదల చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందా అంటే ఒక్కొక్క అకౌంట్లో 2023 సంవత్సరం నుంచి నేను ఇందాక చెప్పాను కదా 77 అకౌంట్లు, అంటే 77 కేంద్ర ప్రభుత్వ పథకాల కోసము 77 ఎస్ఎన్ఎస్ అంటాం, అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలు తెరవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్క ఖాతాలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 60% అయితే 60%, 50% అయితే 50% డబ్బులు వేయడం జరుగుతుంది. దానికి రాష్ట్ర వాటా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు అది అమలవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 1705 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, దానిలో రాష్ట్ర వాటా చేతగాని ప్రభుత్వం, అంటే రాష్ట్ర వాటా కూడా ఇవ్వలేనంత దారుణమైన పరిస్థితులలో ఉన్న ఈ ప్రభుత్వము 393.81 కోట్లు ఇంకా ఖర్చు చేయలేని పరిస్థితి ఉన్నది. అకౌంట్లో ఉన్నాయి ఆ పైసలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అకౌంట్లో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద 149.76 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 148.34 కోట్లు, సక్షం అంగన్వాడీ ఆ పథకం కింద 122.97 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, కనీసం పిల్లలు స్కాలర్షిప్ల డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక ఇంకా 100.14 అంటే 100 కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్లలో మూలుగుతున్నాయంటే మరి ఎందుకు ఈ ముఖ్యమంత్రి, ఎందుకు ఈ చాదగాని ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పూత శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మైత్రిని పునరుద్ధరించడానికి
సింగపూర్ దేశంతో సత్సంబంధాలు, వారితో దేశంతో సంబంధాలు చెడిపోయాయి, వీళ్ళు వెళ్ళి చేస్తున్నారంట. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడాలి. అసలు జగన్ గారికి సింగపూర్కి ఏంటి సంబంధము, చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఏంటి సంబంధం అంటే, చిన్న పిల్లోడు కూడాను సింగపూర్ అంటే బాబు, బాబు అంటే సింగపూర్ అనేది గుర్తుకొస్తాయి. ఎందుకైంది కూడా ప్రజలందరికీ తెలుసు. సరే, ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు సింగపూర్కి? వారి దేశంతో మన దేశానికి సంబంధాలు దెబ్బతిన్నాయనేటువంటి పెద్ద పెద్ద కథనాలు రాశారు కదా. ఒక్కసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో రాజధాని ఇక్కడికి రావడము, రాజధానిలో ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదని శివరామకృష్ణ కమిటీ అంట, తర్వాత శ్రీకృష్ణ కమిటీ అన్ని పక్కన పెడితే, తర్వాత అవన్నీ కూడా పెద్ద స్టోరీలు. ఎవరి మేలు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు, పక్కన ఎవరి మేలు కోసము తర్వాత ఎక్కడ పెట్టారు, ఎక్కడ రియల్ గా వచ్చింది అనేటువంటిది పక్కన పెడితే, తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో, చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళతో అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడతది అనేటువంటిది మెదల్లో నాంచేశారు. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని. తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు, ఒక కన్సార్షియం అసెండా సింగ్బ్రిడ్జ్ సెంబకార్ప్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికెంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ 2 పనులు అప్పచెప్పారు. ఒకటేంటి, మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది, సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తాంది మాస్టర్ ప్లాన్, చంద్రబాబు గారు తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాందని అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, అది సూర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకిచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 28.96 కోట్ల రూపాయలు 28.96 కోట్ల రూపాయలు ఆ సూర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాగ్ దీన్ని తప్పుపడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా అనేటువంటిది. అంటే తనేమో మొదటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది అని చెప్పారు. తర్వాత తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మెదక్ జిల్లా కొల్చార మండలంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవుల రాజిరెడ్డి వచ్చారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇన్ని పథకాలు అందుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు వంటివి పేదలకు అందుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని రాజిరెడ్డి అన్నారు. అనేక సంక్షేమ పథకాలకు ఆధార్ రేషన్ కార్డు, సీఎంఆర్ఎఫ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వీటన్నింటికి రేషన్ కార్డు అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, మధుసూదన్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి
ముందుకు రారా కొట్టి ఉన్నావు రాజు ఉండడు ఇక్కడే జై కాంగ్రెస్ రాజేడన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్లిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఈరోజు వచ్చిన 18 నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే 384 కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా 1800 పైచిలకు అడిషన్స్ జరిగినాయి, కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సన్నబియ్యం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కార్డులు జారీ చేయడం వలన ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్నబియ్యం మరి పొందడానికి అర్హులైనారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం. మరి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు అవకాశాలను ఇచ్చింది. బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన బీజేపీ కనీసం శాసనసభ పక్ష నాయకునికి కూడా బీసీలకు ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షులు బండి సంజయ్ ని అకారణంగా తొలగించి వేరే వాళ్ళని నియమించారు. ఇటీవల 5 శాసన మండలి ఖాళీలను అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం జరిగేలా బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఇటీవల 3 మంత్రులను సామాజిక న్యాయం ద్వారా కేటాయించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కరడు కట్టిన బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుని చేశారు. ముందు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. కిషన్ రెడ్డి ముందు మీ మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్కి, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్యలకు ఇవ్వండి. వాళ్ళకి ఈ మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి. ఆనాడు మండల కమిషన్ వస్తే కమండల్ తీసుకొచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తే పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు తెలిపితే వాళ్ళ ఆటలు నడవకుండా అడ్డపడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బడుగు బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మేము అడుగుతున్న దానికి బీజేపీ జవాబు చెప్పాలి. మా పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అంతర్గతంగా మేము అడుగుతాం. బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు హిందువులు, ముస్లింల పేరు మీద డైవర్షన్ లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్న దానిని ఆమోదింపజేయాలి. మీరు బిల్లు ఆమోదింపజేయగానే కోర్టు చెప్పిన విధంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సహకరించాలి. దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో చెప్తే ఎవరు గమనించారు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి 5 బండి సంజయ్తో సహా 5 కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా 16 వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అందరికీ అడుగుతామో
సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదించేసి త్వరలో కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర సాగుతుందంటూ మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో 100 మందిలో 4గురికే లబ్ధి, మిగిలిన వారికి మాత్రం ఎంగిలి మెతుకులే పడుతున్నాయంటూ జాతీయ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి దళితులను వీడగొట్టే కుట్రలో భాగమవుతున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రత్నాకర్ చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ రోజున రాక్స్ అని పెట్టడానికి కారణం ఏంటంటే మాల మహానాడు ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఉద్యమం ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి రాక్స్ అని రీక్రిస్టెడ్ as రాక్స్ అంటే ద రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక రక్షణ రాక్స్ స్టాండ్స్ ఫర్ అనేటటువంటి నినాదంతో మిత్రులారా దేశం మొత్తం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మరి పాయిట్రాపేట రావడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండ్ ది లాస్ట్ వన్. రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీ యొక్క సహాయ సహకారాలు మరి నాకు చాలా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ 200 సంవత్సరాల క్రితం కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితిని దళితులు దేశవ్యాప్తంగా ఎదుర్కోలేదు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఉద్యమం కాబట్టి, మూమెంట్ కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాను. అందులో భాగంగా మీ ఊరు రావడం జరిగింది. మరి మీరంతా కూడా నా సోదరులుగా, నేను బీయింగ్ ఏ నాన్ వర్కింగ్ జర్నలిస్ట్, మీరంతా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరూ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రాన విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అంటే 100 వేకెన్సీస్లో 15 ఖాళీలు మనకి కేటాయిస్తూ ఉన్నారు. 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు మిత్రులారా. 100 వేకెన్సీస్లో 15 మందికి కేటాయిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, ఇన్ రియల్ టర్మ్స్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100లో 4గురికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీస్ ఆర్ అట్ ది బాటమ్ లేవు, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఇప్పుడు ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు 1100 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా. దీన్నే సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే. ఈ విషయాన్ని మరి మీకు కులస్తులు అంటారు. ఉత్తరప్రదేశ్లో పాసీ కులస్తులు అంటే ఎస్సీ లిస్టులో ఉన్నారు. పందుల పెంపకం వీర్యంతో వృత్తి అనమాట. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో నిలబెట్టినటువంటి వ్యక్తి నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు కదా. మరి ఏ లెక్కల ప్రకారం మీరు వర్గీకరణ చేశారో మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. అలాగే మరి రెడ్డి సోదరులకు 1%ఏనా, వాళ్ళు 1%కి తగ్గట్టుగానే జనం ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగ సోదరులకి మమ్మల్ని పూర్తిగా చూపించి ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మాల సోదరులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం చేసినా సరే మనం మాట్లాడకపోవడంతో నిజమేనేమో ఇదంతా అనేటటువంటి పరిస్థితుల్లో సమాజంలోని మిగతా వర్గాలు అనుకుంటా ఉన్నాయి. ఇకనైనా బయటికి రండి, శాంతియుతంగా మన యొక్క నిరసన తెలుపుదాం. మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. అందుకనే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలారా, ನನ್ನ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಬಾರ ಬಹನೋ, ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ బంధురో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించండి. యూ షుడ్ ప్లీజ్ ఆల్ రికగ్నైజ్ దట్ దిస్ ఇస్ ఎ బ్లాక్ అండ్ కాన్స్పిరసీ ఆన్ ది యూనిటీ ఆఫ్ దళిట్స్ ఆఫ్ ఇండియా. మిత్రులారా, కాబట్టి పోరాటాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిద్దాం. మీరందరూ ఐక్యతగా
ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్సింగ్ సర్వజన్ సమాధానం మాట్లాడారు. థ్యాంక్ యూ. దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్, అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఈ దేశంలో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమార్లు. నార్త్ ఇండియాలో చమార్లు, మాదిగ సోదరులు చమార్లు అంటారు. దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాలను కూడా డామినేషన్ మాదిగ సోదరులే, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. మాదిగల కన్నా తెలుగు రాష్ట్రాల్లో మాలలు మీరు అన్నట్టుగా ముందున్నమాట నిజమే, కానీ ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా మాదిగ సోదరులే డామినేషన్. ఒకటి కాంశీరామ్ గారు చమార్, మాయావతి గారు చమార్, అలాగే జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్, ఆయన మాదిగ సోదరు. అలాగే మరి రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ఆయన చమార్. చరణ్జిత్ సింగ్ చన్నీ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్, బాబు జగజ్జీవన్ రావు గారు, సుశీల్ కుమార్ సిండే గారు, మేరా కుమార్ గారు. దేశం మొత్తం అందరూ మాదిగలే డామినేషన్. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ మాలలు ముందున్నారు మిత్రుల. ఇక్కడ మొన్న జరిగినటువంటి రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో ఏ రామ జన్మభూమి రామాలయం పేరుతో ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ అమర్నాథ్ సారంగుల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పూత శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.